హలో అండి విజ్ఞాన్ గారు. నమస్తే. నారాయణ స్కూల్ స్టూడెంట్ క్లాస్ జరుగుతూ ఉండగా అలా నడుచుకుంటూ వెళ్ళి పెట్టగోడ అంటారు. ఆ పెట్టగోడ మీద నుంచి అలా దూకేసాడు ఆ పిల్లోడు. ఒక్కసారిగా ఒకలాంటి భయాందోళన కలిగించే అంశం అది. అంటే అందరూ క్లాస్‌లో కూర్చున్నారు. మనం ఆ ప్రెమిసెస్ ఒకసారి మనం వీడియోలో చూసినట్లయితే అందరూ ఎవరి వర్కాలు చేసుకుంటున్నారు. సార్ ఉన్నారు. ఏదో చెప్పినట్టున్నారు వర్క్ కోసం. బుక్స్ తీస్తున్నారు. వీడు అలా నడుచుకుంటూ ఎళ్ళి ఆ పిల్లోడు ఫట్‌మని దూకేసాడు. అంటే ఏం ఆలోచిస్తున్నాడు? ఏం అర్థం కాని పరిస్థితి. ఏం జరుగుతుంది? అసలు ఏమైంది ఆ బాబుకి? మనకి జరిగింది పుట్టపర్తి సత్యసాయి బాబా జిల్లా. హ్మ్. బత్తలపల్లి అని కొంతమంది, బత్తనహల్లి అని కొంతమంది అంటున్నారు. నాకది తెలీదు. బత్తరహల్లి అంటే బెంగుళూరు సైడ్ పేర్లు. అంటే లేదు. అంటే ఔట్‌స్కట్స్‌కొచ్చేసరికి కొన్ని పేర్లు అట్లానే ఉంటాయి. సో, దాంట్లో రామపురం అనే గ్రామానికి చెందినటువంటి అబ్బాయి చరణ్. అక్కడే రెసిడెన్షియల్ కాలేజ్‌లో చదువుతున్నాడు. నారాయణ రెసిడెన్షియల్ కాలేజ్ అనంతపురం సిటీలో, హ్మ్. టౌన్‌లో. మన సీసీటీవీ ఫుటేజ్ కారిడార్స్‌లో ఉంటది కాబట్టి క్లాస్ రూమ్ డబ్బాలో ఏం జరిగిందో మనకు తెలీదు. క్లాస్ రూమ్ కూడా చూసారుగా. కనిపించింది మనకి. ఫస్ట్ షాట్. ఆ! సడన్‌గా లోపల నుంచి వచ్చేసాడు, బయటికి వచ్చేసాడు, దూకేసాడు. దారిలో వెళ్తుంటే ప్రాణాలు పోయాయి. ఇప్పుడు ఏం జరిగింది అని ఎంక్వైరీ చేస్తే ఫీజు కట్టలేదని చెప్పేసి లెక్చరర్ అవమానించాడు. అంటే లైక్ వెళ్ళి బయట నిల్చో, లేకపోతే స్టాండప్ ఆన్ ద బెంచ్, లేకపోతే నువ్వు అందరిలో కల ఇక్కడ నిల్చో, ఇట్లాంటివేవో ఒక పనిష్మెంట్ ఇస్తే ఆ అవమానాన్ని తట్టుకోలేక ఈ అబ్బాయి దూకేశాడు అనేసి తన తోటి విద్యార్థులు చెప్పగా రికార్డ్ అయిన విషయం. ఇది విన్న తర్వాత వెంటనే పేరెంట్స్ వచ్చి గొడవ చేస్తున్నారు. కాలేజీ యాజమాన్యం ఫీజు విషయంలో నా కొడుకుని చాలా ఇబ్బంది పెట్టింది, టార్చర్ చేసింది, అందుకని చెప్పేసి వాడు మనస్తాపం చెంది చనిపోయాడు అన్నారు. విద్యార్థి సంఘాలు కూడా నారాయణ కాలేజీ ఎదురుగా వెళ్ళి ఇలా ఫీజు కట్టకపోతే అంత దారుణంగా చేస్తారా, మీరు అసలు మనుషులేనా, ఎందుకంత ఇదిగా ప్రవర్తించాలి అని చెప్పేసి వాళ్ళు కూడా అనడం. ఇప్పుడు ఇక్కడ తప్పెవరిది? నేనైతే ఫస్ట్ పేరెంట్స్దే. ఆలోచించాలి అసలండి బాబు ఏం చెబుతున్నాడు ఇంటికొచ్చిన తర్వాత అని. ఎందుకంటే నువ్వు నిజంగా చాలామంది చాలా విషయాల్లో ఉంది ఇది. స్కూల్ డేస్లోనూ ఉంటుంది, కాలేజ్ డేస్లోనూ ఉంటుంది. నీ దగ్గర ఫీజు కట్టడానికి డబ్బులు లేవు, అన్ని తప్పు కాదులే, నీ పేదరికం అనుకుంటా, అర్థం చేసుకునే విషయమే. పిల్లోడికి క్లాసెస్ పోతాయి అనేది వచ్చేసి నువ్వేం చేస్తావు, గేటు దగ్గరకు వచ్చేసి వాడిని దించేసి అమ్మయ్య అని దులిపేసుకొని వెళ్ళిపోతావు. వాడు లోపలికి వెళ్ళిన తర్వాత టీచర్ 100 సార్లు అడగడం, ప్రిన్సిపల్ 100 సార్లు అడగడం, అందరి ముందు అడగడం, నువ్వు ఫీజు కట్టలేదు, ఫీజు కట్టలేదు. అయినా అలా చేయకూడదు, అది తప్పు. వాళ్ళు ఎందుకు అలా చేస్తారంటే, మీ నాన్న అక్కడ దాకా వచ్చి నిన్ను మా మొహన పడేసి పోతున్నాడు. అక్కడ దాకా వచ్చినాడు గేటు తీసుకొని ప్రిన్సిపల్ రూమ్లో కూర్చొని, ఓకేనా, లేదా క్యాషియర్తో అక్కడ ఉండే ఎవరు రెస్పాన్సిబుల్ పర్సన్ వాళ్ళ దగ్గర కూర్చొని, సో అండ్ సో పరిస్థితి వల్ల నేను కట్టలేకపోయానండి, కానీ ఈ టైం గడువు ఇస్తే ఖచ్చితంగా కడతాను, దయచేసి మా అబ్బాయిని ఏమనకండి అని ఒక మాట చెప్పొచ్చు కదా. వీళ్ళేం చేస్తారంటే, నువ్వు అలా పట్టించుకోకుండా తిరుగుతున్నావు కాబట్టి నీ నోటి వెంట ఏదో మాట వినడానికి నీతో వాళ్ళకి కాంటాక్ట్ లేదు కాబట్టి వీడిని టార్చర్ చేస్తారు. అది టార్చర్ అండ్ టార్చర్ కదా, ఎక్కువసార్లు అడుగుతారు. అందరి ముందు అడిగితే వీడన్నా కొంచెం గిల్టీకి వెళ్ళి నాన్న ఇలా జరిగింది అని చెబుతాడని. వీళ్ళు చేసేది తప్పే, కాకపోతే వీళ్ళ ప్రాబ్లం ఏంటి, దే నీడ్ ద ఫీ. అండ్ ఈ తల్లిదండ్రులు కూడా ఏం చేస్తాడు, అక్కడ వదిలేసిపోతారు పిల్లల్ని. వీళ్ళందరిలో లేచి అక్కడ నిలబడి అంటారు. ఈ అవమానాన్ని తట్టుకొని వాడి ఇంటికి వెళ్ళి చెప్పాలి, నేను ఇంకెళ్ళను నాన్న స్కూల్కి అని. నేను పోనంటే పోను, నువ్వు డబ్బులు కడితే కానీ వెళ్ళను, డబ్బులు కడితే కానీ వెళ్ళను అని పిల్లోడంటే వాడికి క్లాసెస్ చాలా ఇంపార్టెంట్ అనే ఫీలింగ్ నీలో ఉంటే, నువ్వు అప్పు సప్పు చేసావు, ఏం చేసాను సరే అక్కడ ఏదో రకంగా వాళ్ళ ఫీజు చెల్లిస్తావు. అయినా సరే నీ దగ్గర డబ్బులు లేవు అంటే ప్రిన్సిపల్ దగ్గరకు వచ్చి నాకు కొంచెం సహాయం చేయండి అని అయినా వేడుకుంటాం, ఏదో ఒకటి అవ్వాలి. కానీ ఏం పట్టించుకోకుండా గేటు దగ్గరకు వచ్చి అమ్మయ్య ఈ రోజుకైతే వీడు వదిలించుకున్నా, రేపటి సంగతి రేపు చూసుకుందాంలే అనుకునే పేరెంట్స్ కూడా చాలామంది ఉన్నారు. 100% ఉన్నారు. చాలామందిని చూస్తూనే ఉన్నాం మనం. ఇప్పుడు వాళ్ళు అడిగారు కదా అని చెప్పి అవమానంగా ఫీల్ అయ్యాడు. నాతోటి ఫ్రెండ్సే అందరూ కట్టారు ఫీజు, బాగానే ఉన్నారు, నేను ఒక్కని కట్టలే. పిల్లోడు చదివేది రెసిడెన్షియల్. ఇప్పటిదాకా మనం మాట్లాడింది డే స్కాలర్ గురించి.
రెసిడెన్షియల్ అంటే నీడ వాళ్ళే ఇస్తున్నారు, తిండి వాళ్ళే పెడుతున్నారు, అంతా చేస్తున్నారు. నువ్వు డబ్బులు కట్టకపోతే వాళ్ళు చూసుకోలేరు, వాళ్ళకి మెయింటెనెన్స్ ఉంటుంది కదా. రోజు అందరికీ పిల్లలకి ఫుడ్ పెట్టాలి, ఆ వార్డెన్లని వీళ్ళకి టైంకి శాలరీలు ఇవ్వాలి, కరెంటు బిల్లులు కట్టుకోవాలి, అద్దెలు కట్టుకోవాలి. ప్రతి బిజినెసే కదా అది. అవును. ఏం చారిటీ కాదు, ట్రస్ట్ కాదు. ట్రస్ట్ ఆర్ చారిటీ అంటే నువ్వు 2 కాగితాలు పెట్టుకొని సంతకం చేయించుకుంటే నీ పిల్లోడిని ఎవడు అడగడు. 4 ఏళ్ళు ఫ్రీయే, ఎవరు అడగరు. బికాజ్ యూ హ్యావ్ సంథింగ్ తనకు వచ్చింది. లేదా స్కాలర్షిప్పే తెచ్చుకున్నావు అనుకో, ఎవరు అడగరు అబ్బాయిని. కానీ నీ కోరిక పిల్లోడు బాగా చదువుకోవాలి అని, లేదా పిల్లోడి కోరిక కూడా ఉంటుంది, మా ఫ్రెండ్స్ అందరు అక్కడ ఉన్నారు నాన్న, నేను కూడా అందులో జాయిన్ అవుతా. ఇలాంటివి ఉంటాయి. వాడి ఇష్టం కాదని లేక నీ స్తోమత సరిపోకపోయినా సరే పిల్లోడి కోసం నువ్వు అడ్జస్ట్ అయ్యావు, అప్రిషియేట్ దట్. అయినా సరే కొంచెం ఏదో చెయ్యాలనుకున్నావు, నీకు శక్తికి అవ్వట్లా. అలానే నీ పిల్లోడిని అవమానించుకోవాలనో నీకు ఉండదు, చంపుకోవాలనో నీకు ఉండదు, వాడిని స్కూలుకు పంపకుండా ఇంట్లో కూర్చోబెట్టి ఏడిపించాలని నీకు ఉండదు. బాగా చదువుకోవాలని అందరి పిల్లల్లాగా నీ పిల్లోడు కూడా బాగుండాలనే కోరికే ఉంటుంది ఏ తల్లిదండ్రులకైనా. అండ్ ఈవెన్ ఆత్మహత్యలు జరుగుతాయి కాలేజీల్లో కూడా ఇంతే. నువ్వేం చేస్తావు, పిల్లోడికి అసలు రెసిడెన్షియల్ కాలేజ్ ఇష్టమా లేదా తెలియకుండా కూడా, ఇప్పుడు ఇది అంటే ఫీజు అనే బయటికి వచ్చింది, ఇంకో రీజన్స్ కూడా ఉంటాయి. హోమ్ సిక్ ఉంటుంది పిల్లలకి, ఇంట్లోనే ఉండాలనుకుంటారు 10th వరకు. వీళ్ళు ఏం చేస్తారంటే 10th చదివి చాలు, ఇంట్లో వాళ్ళే చెప్తారు, ఆ తర్వాత నీ లైఫ్ నీ ఇష్టం, ఇంటర్ నుంచి చాలా ఫ్రీగా ఉంటావు, 10th నీ జీవితానికి ఒక కీలకం, చదువు చదువు అని రుద్దితే పాపం వాడు 500 మార్కులు తెచ్చుకుంటాడు ఏదో రకంగా. వాడిని 500 మార్కులు తెచ్చుకున్నాడు కదా అని చెప్పేసి తీసుకెళ్ళి రెసిడెన్షియల్లో పడేస్తావు. నెక్స్ట్ వాడి జీవితం బాగా నిర్ణయించుకుంటాడు అని. వాడు అప్పటిదాకా ఫ్రీడమ్ 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 అని వచ్చాడు, మళ్ళీ తీసుకెళ్ళి నువ్వు జైల్లో పడేసినట్టు ఫీల్ అవుతాడు. ఫీల్ అయ్యి కుంగిపోయి ఒంటరిగా కూర్చొని ఏం చేయాలో అర్థం కాక అలాంటి వాళ్ళు కూడా ఫ్యాన్కు తాళ్ళు కట్టుకున్న వాళ్ళు ఉన్నారు. మనం చూసాం రీసెంట్ డేస్లో చాలా మందిని. నీ ప్రాబ్లం ఏంటి, లేరా లక్షలు ఫీజులు కట్టి నిన్ను అందులో చేర్పిస్తే పోనంటావా, 4 దండి మరి పంపిస్తావు. నీకోసం నేను ఇంత ఆలోచిస్తుంటే నువ్వు ఆలోచించావు కరెక్టే, కొంచెం వాడి ప్రాబ్లం కూడా విను. చదువుకోడేమో మహా అయితే, నీ పిల్లోడు బతుకుంటాడుగా, అట్లీస్ట్ నువ్వు అనుకున్నాడు చదువుకోడేమో, బతుకుంటాడుగా. ఇప్పుడు ఇక్కడైనా సరే బలవంతంగా అక్కడ పెట్టావు, సరే నీ వల్ల కాదు, బాగా రిక్వెస్ట్ చేసుకోవాలి, కన్విన్సింగే. ఎక్కడైనా సరే మన దగ్గర ఉంటే ఇస్తాం, నిజంగా లేవు అంటే ఎందుకు మా కూరగాయలు షాప్కి వెళ్తే బేరాలు ఆడమా, వాడు 20 రూపాయలు అన్నా కూడా 10కి ఇవ్వు, సరే లాస్ట్ 15కి ఇవ్వు. ఇక్కడ కూడా బేరం ఆడు, ఎవడొద్దన్నాడు. 2 లక్షలు చెప్పాడు ఫీజు, నా స్తోమత 1,00,000 ప్లీజ్ అండి, కొంచెం మీరు దయచేయండి, ఇంకేదన్నా చేయండి. లేపా నేను ఇవ్వను అని ఏమన్నా అయినా ఎవరితోన్నా చెప్పించుకోలేకపోతే కన్విన్స్ ఇలా చేయి, ఈఎంఐ పద్ధతిలో. మీరు 50 అడిగారు, 50 ఒకేసారి ఇచ్చుకోలేడండి, ఇంత అప్పుడప్పుడు ఇచ్చుకుంటా, కానీ లాస్ట్ వరకు అయితే మొత్తం తీర్చేస్తా ఏదోలాగా. అలా కన్విన్స్ మరి అంటే కొన్ని కాలేజెస్ అయితే అట్లా ఉన్నాయి, కానీ అన్ని దగ్గర అలా ఉన్నాయి అనుకోవడానికి కూడా లేదు. అంటే మనకు తెలిసిన పిల్లలు కూడా చదువుతున్నారు, కాస్త మిడిల్ క్లాస్ ఫ్యామిలీయే, బాగా చదివే పిల్లలకి వీళ్ళు కూడా ఎంతో కొంత రాయితీలు ఇస్తూ ఉంటారు. నువ్వు తప్పించుకు తిరుగుతుంటావు కాబట్టే మీ అబ్బాయిని టైట్ చేస్తారు. కానీ ఇక్కడ ఇంకొక విషయం, ఆ పిల్లోడు అలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు క్లాస్ లో కూర్చున్న సార్ అడగాలి కదా ఎక్కడికి వెళ్తున్నామని. లేదు, ఆవేశంగా వచ్చి గబగబా వెళ్ళి దూకేసాడు. అదేలే చూస్తున్నారు సార్ ఏం జరుగుతుందా అని, వాడు ఏదో నడుచుకుని వెళ్తుంటే సరే వెళ్తున్నాడులే అని అనుకుని కూడా ఉండొచ్చు. ఇప్పుడు ఎవరిని తప్పు పట్టేది కూడా లేదు. తెలియదు మనకి, ఇప్పుడు మనం కూర్చొని ఉన్నాం, అదే కదా, నేను లేచాడు దూకుతానంటూ అనుకోవు కదా. ఇప్పుడు వెళ్తున్నారు అనుకో, ఎందుకో వెళ్ళాడులే, ఒక్క సెకండ్ మన మైండ్ పనిచేయదు కూడా. ఇట్ హ్యాపెండ్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. ఒక ముళ్ళు తిరిగే లోపు జరిగిపోయింది. పైగా వాడు వెళ్ళి కారిడార్ లో అంతా కూడా ఏం లేదు, అలా వెళ్ళాడు, అలా దూకేశాడు. సో దీనివల్ల నేను చెప్పేది ఏంటంటే, ఎప్పుడు కూడా అందరికీ చెప్పేది ఏంటంటే, కాలేజీ యాజమాన్యాల తప్పు ఎప్పుడూ ఉండదు పిల్లల పట్ల, తల్లిదండ్రులదే తప్పు అంతే. మనము సరిగ్గా ఉండకుండా ఊరికే వాళ్ళ మీద నిందలేసి మనకు సపోర్ట్ చేస్తున్నారు కదా అని స్టూడెంట్ అలానే కంప్లీట్ గా కాలేజ్ అంటే అది ఎనీ కాలేజ్ వాళ్ళని కూడా తప్పు పట్టకుండా ఉండద్దు అని నేను అనను. కొన్ని సందర్భాల్లో ఉంటారు,
అందరి ముందు పేర్లు చదవడాలు ఇలాంటివి చేయకూడదు. పిల్లలు కదా, మరి చిన్న అలా మనసులు అవి. అలా చేయకపోతే, అలా చేస్తేనే వాడు రీచ్ రాని చేస్తాడు. కాలేజ్ పేరెంట్స్ ని పిలిపించి నువ్వు రేపు కాలేజీకి రాకని అలా చెప్పి కూడా ప్రైవేట్ గా చేయొచ్చు. చెయ్యి, అలా కూడా లేదంటే చేయొచ్చు. ఆఫీస్ రూమ్ కి పిలిపించు, ఏమైనా అంటే చేయి. కానీ సున్నితంగా ఉంటాయి మైండ్స్. పిల్లల దగ్గర ఇది చేయడాలు అండ్ లెక్చరర్స్ కి విషయాలతో కొంతమంది లెక్చరర్స్ చాలా తక్కువగా చూస్తూ ఉంటారు. ఇది మనకు తెలిసిన విషయమే. అలాంటి సందర్భాన్ని పిల్లలకి ఇవ్వద్దు. చిన్న పిల్లలు వాళ్ళకి ఏం తెలుసు, నాన్న పరిస్థితి, అమ్మ పరిస్థితి, పైగా అర్థం కూడా చేసుకోలేరు. చిన్నప్పుడు ఏదైనా మనం కొనివ్వకపోతే ఊరుకునే వాళ్ళమా? కంపేర్ చేసుకునే వాళ్ళం కాదు. ఇష్యూస్ ఉంటాయి, బట్ పిల్లలు మనసు అర్థం చేసుకోవాలి. అవును. థ్యాంక్ యూ సో మచ్.